హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్సి, టీజీపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా కూడా 100% ఎకానమీ క్లాసెస్లో భాగంగా ఎకానమీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఎకానమీ నేర్చుకునే విధంగా మీకు ఎకానమీని బోధించడం కోసం నేను ఆన్లైన్ క్లాస్ ముందుకు రావడం అనేది జరిగింది. ఇప్పటికే మన యాప్లో కోర్సు లాంచ్ చేస్తున్నాం, ఓకేనా? అయితే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి, ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. మీరు ఒకసారి చూడండి, మన యాప్లో నేను ఇప్పుడు ఎకానమీ క్లాసెస్ రోజు జరుగుతున్నాయి. మీరు ఒకసారి చూడండి, 100% ఎకానమీ క్లాసెస్ ఉన్నాయో లేదో మీరు ఒకసారి చూడండి. తీసుకున్న వాళ్ళు కూడా అడిగి కూడా తీసుకోండి, ఓకేనా? ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ని చెప్పదలుచుకున్నాం. అదేంటంటే భారతదేశంలో పన్నుల రకాలు. భారతదేశంలో పన్నుల రకాలు గురించి చూద్దాం. ఇక్కడ పన్నుల రకాలు అనేకంగా ఉంటాయి, ఓకేనా? గుర్తించుకోండి. పన్ను భారం బట్టి లేదా పన్ను భరించే వారిని బట్టి పన్ను రెండు రకాలు. ఒకటి ప్రత్యక్ష పన్ను, రెండు పరోక్ష పన్ను. నెక్స్ట్ రెండవది పన్ను రేటును బట్టి పన్ను నాలుగు రకాలు. ఒకటి అనుపాతపు పన్ను, దీనినే ప్రొపోర్షనల్ ట్యాక్స్ అని పిలుస్తాం. రెండవది పురోగామి పన్ను, దీన్నే ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అని పిలుస్తాం. మూడవది తిరోగామి పన్ను, దీనినే రిగ్రెసివ్ ట్యాక్స్ అని పిలుస్తాం. నాలుగవది డిగ్రెసివ్ పన్ను. నెక్స్ట్ అదేవిధంగా మూడవది పన్ను కాలం బట్టి రెండు రకాలు. ఒకటి శాశ్వత పన్ను, రెండు తాత్కాలిక పన్ను. నెక్స్ట్ నాలుగవది పన్ను విధింపును బట్టి రెండు రకాలు. ఒకటి నిర్దిష్ట పన్ను, రెండు విలువ ఆధారిత పన్ను. నెక్స్ట్ ఐదవది పన్ను విధింపు స్థానం బట్టి పన్ను రెండు రకాలు. ఒకటి ఏకస్థాన పన్ను, అదేవిధంగా బహుళస్థాన పన్ను. రెండు బహుళస్థాన పన్ను. ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా చూద్దాం. ఇక్కడ పన్ను భరించే దాన్ని బట్టి రెండు రకాలు. ఒకటి ప్రత్యక్ష పన్ను, రెండు పరోక్ష పన్ను. ప్రత్యక్ష పన్ను అంటే పన్ను తొలి భారము, తుది భారము ఇద్దరు పన్ను తొలి భారము, తుది భారము రెండు ఒక వ్యక్తి భరిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అని పిలుస్తారు. ప్రత్యక్ష పన్నుని ఎవరిపైన విధిస్తామో అతనే భరించాలి. అనగా ప్రత్యక్ష పన్నుని ఒకరి నుంచి మరొకరు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు, ఓకేనా? ఫస్ట్. నెక్స్ట్ రెండో పాయింట్, పరోక్ష పన్ను అంటే పన్ను తొలి భారము, తుది భారము రెండు వేరు వ్యక్తులు భరిస్తే దాన్ని పరోక్ష పన్ను అని పిలుస్తారు. ఈ పన్నును ఒక వ్యక్తి పైన విధిస్తే ఆ వ్యక్తి వేరొక వ్యక్తికి కూడా బదిలీ చేయొచ్చు. అనగా ప్రత్యక్ష పన్నును బదిలీ చేయడానికి అవకాశం లేదు, పరోక్ష పన్నును బదిలీ చేయడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? ఉదాహరణకి సినిమా థియేటర్ వినోదపు పన్ను యొక్క తొలి భారాన్ని భరిస్తే సినిమా చూసేటువంటి ప్రేక్షకుడు వినోదపు పన్ను యొక్క తుది భారాన్ని భరిస్తాడు, ఓకేనా? రాష్ట్ర ప్రభుత్వం ఒక వస్తువును అమ్మేటప్పుడు ఆ వస్తువు పైన రాష్ట్ర అమ్మకపు పన్ను విధిస్తుంది. వస్తువును అమ్మేటప్పుడు వ్యాపారస్తులు తొలి భారాన్ని భరించగా తీసుకునేవాడు తుది భారాన్ని భరిస్తాడు, ఓకేనా? అయితే ఇది. నెక్స్ట్ రేటును బట్టి మనకి పన్ను నాలుగు రకాలు. ఒకటి అనుపాత పన్ను, రెండు పురోగామి పన్ను, తిరోగామి పన్ను, డిగ్రెసివ్ పన్ను. అనుపాత పన్ను అంటే పన్ను రేటు ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటులో మార్పు రాకపోతే దాన్ని అనుపాతపు పన్ను అని పిలుస్తారు. ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటులో మార్పు రాకపోతే దాన్ని అనుపాతపు పన్ను అని పిలుస్తారు. పన్ను రేటు పెరుగుతూ ఉంటే ఆదాయం పెరుగుతూ ఉంటే పన్ను రేట్ల మార్పు రాకపోతే ఈ టైంలో ఎక్కువ ఆదాయం గలవాడు మోసపోతాడా, తక్కువ ఆదాయం గలవాడు మోసపోతాడా అంటే ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరగాలి యాక్చువల్గా. కానీ ఇక్కడ ఏమో చెప్తున్నాం, ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేట్ల మార్పు రాలేదు అంటే తక్కువ ఆదాయం
వాడు అదే ట్యాక్స్ కట్టాలి, ఎక్కువ ఆదాయం వాడు అదే ట్యాక్స్ కట్టాలి. కాబట్టి ఈ అనుపాత పన్నులో తక్కువ ఆదాయం గల వారు ఎక్కువ మోసపోతే, ఎక్కువ ఆదాయం గల వారు తక్కువ మోసపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పురోగమన పన్ను. ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరిగితే దాన్ని పురోగమన పన్ను అని పిలుస్తారు. మన భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఆదాయపు పన్ను అనేది ఇటువంటి పన్నే, అనగా పురోగమన పన్నే. ఆదాయం పెరిగే కొద్దీ ఆదాయపు పన్ను కూడా పెరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో ఆదాయపు పన్ను అనేది పురోగమన పన్ను. పురోగమన పన్ను వలన ఆదాయ అసమానతలు తగ్గడమే కాకుండా సాంఘిక న్యాయం కూడా జరుగుతుంది. అనగా ధనిక వ్యక్తులు ఎక్కువ ఆదాయ పన్ను చెల్లించగా పేదగల వారు తక్కువ ఆదాయ పన్ను చెల్లిస్తారు. నెక్స్ట్ తిరోగమన పన్ను. తిరోగమన పన్ను అంటే ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గుతూ ఉంటే దాన్ని ఏమి పిలుస్తామంటే తిరోగమన పన్ను అని పిలుస్తాం. ఆదాయం పెరుగుతూ ఉంటే పన్ను రేటు తగ్గుతూ ఉంటుంది. ఓకేనా. అనగా ధనిక వ్యక్తులు ఆదాయం పెరుగుతూ ఉంటే వాళ్ళ పన్ను రేటు తగ్గుతుంది. ఇటువంటి ట్యాక్స్ మన భారతదేశంలో లేదు. ఓకేనా. నెక్స్ట్ డిగ్రెసివ్ ట్యాక్స్. పన్ను రేటు అనేది కొంతవరకు పెరుగుతుంది, ఒక దశ తర్వాత పెరగదు. దాన్ని ఏం పిలుస్తామంటే డిగ్రెసివ్ పన్ను. ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా ఒక దశ వరకు పెరిగి ఆ దశ తర్వాత పన్ను రేటులో మార్పు రాకపోతే దాన్ని డిగ్రెసివ్ పన్ను అని పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ కాలం బట్టి పన్ను రెండు రకాలు. శాశ్వత పన్ను, రెండు తాత్కాలిక పన్ను. శాశ్వత పన్ను అంటే శాశ్వత ప్రాతిపదికన విధించే పన్ను. శాశ్వత పన్ను ఆదాయ పన్ను చట్టం 1961 చట్టం ప్రకారం విధించారు. 1860 నుండి 1860 నుండి మన భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ శాశ్వతంగా కొనసాగుతూనే వస్తుంది. ఇది శాశ్వత పన్ను. ఓకేనా. తాత్కాలిక పన్ను అంటే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ దేశం మన వేరే దేశం యుద్ధం చేసినప్పుడు, మన దేశం ఇతర దేశాల పని యుద్ధం చేసినప్పుడు, లేదా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే తాత్కాలిక పన్నులు విధిస్తారు. ఓకేనా. నెక్స్ట్ విధింపును బట్టి రెండు రకాలు. ఒకటి నిర్దిష్ట పన్ను, రెండు విలువ ఆధారిత పన్ను. విలువను బట్టి, వస్తువు యొక్క విలువను బట్టి పన్నును విధిస్తే అది విలువ ఆధారిత పన్ను. విలువ మీద కాకుండా సంఖ్యను బట్టి, పరిమాణాన్ని బట్టి, బరువును బట్టి విధిస్తే దాన్ని నిర్దిష్ట పన్ను అని పిలుస్తాం. ఏపీఎస్ ఆఫీసులో నువ్వు వస్తువును కొరియర్ చేయాలంటే వాడు బరువును బట్టి నీకు పెనాల్టీ వేస్తాడు, నీ ట్యాక్స్ వేస్తాడు, అది నిర్దిష్ట పన్ను. ఒకటి విలువను బట్టి విధిస్తే విలువ ఆధారిత పన్ను. ఓకేనా. రైట్. స్థానాన్ని బట్టి విధింపు. స్థానాన్ని బట్టి రెండు రకాలు. ఒకటి ఏకస్థాన పన్ను, రెండు బహుళస్థాన పన్ను. ఏకస్థాన పన్ను అంటే వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు ఒకే దశలో విధిస్తే దాన్ని ఏకస్థాన పన్ను అని పిలుస్తాం. వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు ఒక దశలో కాకుండా 2-3 దశల్లో పన్ను విధిస్తే అది బహుళస్థాన పన్ను అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మన భారతదేశంలో పన్నులు అనేవి ప్రస్తుతం కొనడం అనేది జరుగుతున్నది. ఓకేనా మిత్రమా. మీకు 100% ఎకానమీ క్లాసెస్ అనేవి మన యాప్లో ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, వాటిని చూసి మళ్ళీ కావాలంటే తీసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. ఓకేనా. మరింత కంటెంట్ మీకు ముందు అందించడానికి నేను ఎప్పుడు కూడా విద్యార్థుల వైపే ఉంటాను. మీరు మన యాప్లో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. 100% ఇండియన్, ఏపీ, తెలంగాణ మీకు అందించే బాధ్యత నాది. థ్యాంక్ యూ మిత్రమా. ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి మిత్రమా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా సో మచ్.